ఎందుకు ఆత్మీయమైన గుడ్డితనంలో మనం ఉంటాము అనేదానికి రెండవ కారణం ఏం చెప్తున్నారు అంటే, తన సహోదరుని ద్వేషించేవాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి రక్తములో కొనబడిన మన తోటి సహోదరులను ఎప్పుడైతే మనము ద్వేషిస్తుంటాం, కొంతమందికి ద్వేషించడానికి కారణం ఉండదన్నమాట. వాళ్ళు అలాగ ఆశీర్వదించబడుతూ ఉంటే వాళ్ళకేమో ఆశీర్వాదాలు పెరుగుతూ ఉంటే వీళ్ళకి ఏం పెరుగుద్ది అంటే ద్వేషం పెరుగుద్ది అనమాట. కారణం ఉండదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే సౌలు దావీదు గారు అనమాట. దావీదు గారిని దేవుడు అభిషేకించాడు. సౌలుని అభిషేకించలేదా అంటే అసలు మొట్టమొదటిగా రాజుగా ఉండడానికి ఎన్నుకున్నది ఎవరిని అని అంటే సౌలునే అన్నమాట. ఎన్నుకున్నాడు. పోన్లే, ఇతను గొలియాతని చంపలేకపోయాడు కదా, తనకి ఆ సామర్థ్యం లేదు. దావీదుని దేవుడు పంపించాడు. తనకి సిగ్గు కలగకుండా ఈ రాజు ఇశ్రాయేలు ప్రజలను సరిగ్గా నడిపించలేకపోయాడు. చేతకానుడు అనే మాట రాకుండా దేవుడు తన ప్రజలను బట్టి దావీదుని నడిపించాడు. పోన్లే, దావీదు తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టి గొలియాతుని జయించాడు. కానీ పాటకి ఇతనికి ఏంటి సర్రని లేచిపోయిందన్నమాట. అంటే ఒకళ్ళు మీరు బాగా ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నారు అని అంటే పక్కోళ్ళకి మండుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుద్ది అంటే ఆత్మీయమైన గుడ్డితనం. సో ఎప్పుడు అది దేంతో స్టార్ట్ అవ్వుద్ది అంటే అసూయతో స్టార్ట్ అయ్యి ద్వేషానికి దారితీసింది. దావీదుని ఏ విధంగా చంపాలి అనే ఆ ధ్యాసలో పడిపోయాడు అనమాట. సో ఫిలిస్తీన్లు నీ మీదకు వస్తున్నారు అన్నప్పుడు వెళ్ళాడు. అసలు శత్రువులు ఎవరు? ఫిలిస్తీన్లు. అతన్ని కాన్సన్ట్రేట్ చేయకుండా ఎప్పుడైతే దావీదు గారి మీద అసూయ ద్వేషాన్ని పెంచుకున్నాడో తను ఏమయ్యాడు? దారి తొలగిపోయాడు అనమాట. దురాత్మ కూడా ఎప్పుడొచ్చింది? ఎప్పుడైతే తను అసూయ పడ్డాడో నెక్స్ట్ డే ఏమైంది? దేవుని యొద్ద నుండే దురాత్మ వచ్చినట్టుగా మనం చూసినాం. అంటే దురాత్మలు వచ్చి మనల్ని బాధించడానికి కూడా పర్మిషన్ దేవుని దగ్గర నుంచే తీసుకొని వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఏమనుకుంటామంటే మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, యథార్థతను బట్టి మనం ఏదో దేవుని కొరకు శిక్ష అనుభవిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ 100 out of 99 ఏంటి అని అంటే మన దుష్టత్వం వల్ల, మన అసూయ వల్ల, మన ద్వేషం వల్ల మనం కొని తెచ్చుకున్న శ్రమలే ఉంటాయన్నమాట. దానికి మనం నిష్కారణంగా ఏం చెప్తామంటే అపవాది అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనలో ఉన్న సమస్యను మనకు డీల్ చేసుకోవడానికి ఇష్టం ఉండదు కదా. ఇక్కడ చెప్తున్నారనమాట, తన సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడు? చీకటిలోనే ఉన్నాడు. ఆల్రెడీ అతని యొక్క కండిషన్ ఏంటి అంటే చీకటిలో ఉండి చీకటిలోనే నడుస్తున్నాడంట. అంటే వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. ఎవరు అనేది మనకి యోహాను సువార్తలో చెప్తున్నారు. ఎవరు రారంట? వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు అని ఒకళ్ళ గురించి ప్రభువారు తెలియపరిచారు. ఎవరి గురించి? అతని క్రియలు చెడ్డవైనందున వెలుగు ఆ చెడ్డ క్రియలను తెలియపరుస్తుంది కనుక వాళ్ళు ఏం రారంట? వెలుగులోనికి రారంట. అంటే ప్రభువారు ఎంత కృప చూపించకపోతే మనలో ఉన్న చెడుతనాన్ని, దుష్టత్వాన్ని ఆయన బయలుపరుస్తున్నారు. కానీ అది సరి చేసుకోకపోవడం, సరిగ్గా దాన్ని పక్కన పెట్టి ఇది వెలుగు నా యొక్క వాస్తవ స్థితిని తెలియపరుస్తుంది కనుక నేను ఇంకా వెలుగులోనికి రాను, నేను ఇలాగే చీకట్లోనూ ఉంటాను అనుకునే వాళ్ళు గుడ్డితనంలో ఉంటారనమాట. అంటే ద్వేషిస్తున్నావని ప్రభువారు నీకు తెలియపరుస్తారు, నువ్వు అసూయ పడుతున్నావు నీకు తెలియపరుస్తారు. కానీ నేను ఇదే కంటిన్యూ చేస్తాను, ఇలాగే ఉంటాను, నా ప్రార్థన వినబడుతుంది, నాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి అని వాళ్ళు ఎలా ఉంటారు? చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నారు. అందుకని వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు అని ప్రభువారు చాలా క్లియర్గా చెప్తున్నారనమాట. చీకటి సంబంధులు ఎవరు అనేది మనకు తెలుసు. ఇక్కడ 11వ వచనంలో మనం చదువుకుంటే చీకటి అతని కన్నులకు ఏం కలుగు చేసింది? గుడ్డితనాన్ని కలుగు చేసింది కనుక ఇంకెట్టు వెళ్తున్నాడో తెలియదు, ముందు గొయ్యి ఉందో తెలీదు, నుయ్యి ఉందో తెలీదు. సో అతను ఏంటి? పడిపోయేవాడు. సో మనలో ద్వేషం ఉంటే, అసూయ ఉంటే మనం ఏం చేయాలి? తొలగించుకోవడం మనకి ఇష్టమైతే తొలగించుకోవచ్చు అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇక్కడ ప్రభువారు ఏ విషయంలో ఎవరిని కూడా ఫోర్స్ చేయరనమాట. నువ్వు ఇలాగే ఉండు అనే చెప్పరు. మన ముందు జీవ మార్గం, మరణ మార్గం పెట్టారు. ఏది ఎంచుకోవాలి అనేది కూడా మనకే ప్రభువారు విడిచిపెట్టారు. సో ఫస్ట్ది ఏంటి అంటే సమాధాన సంగతులు తెలుసుండి కూడా మనం ఎప్పుడైతే
తెలిసి సత్యానికి విరోధంగా మనం జీవిస్తూ ఉంటామో ప్రభువారు దర్శించే కాలాలు గుర్తించలేని గుడ్డితనంలోనికి మనం వెళ్తూ ఉంటాం. రెండవది ఏంటి అంటే మనలో ఉన్న అసూయ ద్వేషాన్ని మనం తొలగించుకోకపోతే ఆత్మీయమైన గుడ్డితనంలో ఉండి మనం చీకట్లో నడిచేవారంగా ఉంటాం. మూడో కారణం కూడా మనం చూస్తే ప్రభువారు అన్నీ చాలా సిమిలర్గా తెలియపరుస్తున్నారు అనమాట. ఏంటి అని అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువారు ఏం చెప్తున్నారు అని అంటే వేషధారి, స్టార్టింగే ప్రభువారు ఒక నిక్నేమ్ పెడుతున్నారు అనమాట. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసుని తీసివేయటకు నీకు తేటగా కనబడును అని చెప్తున్నారు. అలాగే ఈ పేజ్ ఇలా పెట్టుకొని లూకాసు వార్త 6వ అధ్యాయంలో కూడా ప్రభువారు ఇదే విషయాన్ని చెప్తున్నారనమాట. లూకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనం. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడని అంటున్నారనమాట. సో మనకి ప్రభువారు ఎప్పుడు కూడా చాలా కాంప్లికేటెడ్ విషయాలు చెప్పరు, అన్నీ కూడా సులభంగా అర్థమయ్యే విషయాలు చెప్తూ ఉంటారనమాట. మనకు తెలుసు కదా, మన కంట్లో ఏదన్నా మనకి చిన్న నలుసుంటేనే మనం సరిగ్గా చూడలేం, అది మనకి తెలుసు. అస్తమానం మన రెప్పలు ఆడిస్తూ ఉంటాం. ఇక్కడ ప్రభువారు అదే ఉపయోగిస్తున్నారు. నీ కంటిలో చిన్న నలుసు ఉంది, అప్పుడు మనం చూడగలమా? చూడలేం. మన కంటిలో ఏముందంటున్నారు? నలుసు కాదు, దూలమే ఉందంట. దూలాలు ఎంత పెద్దగా ఉంటాయో మనకు తెలుసు కదా, ఇంటికి వేసే దూలాల గురించి మనకు తెలుసు. అంత పెద్దవి మన కళ్ళల్లో పెట్టుకొని మనం ఏం చేస్తామంట? ఎదుటివారిలో ఉన్న నలుసును మనం చూస్తామంట. అంటే చిన్న నలుసుంటేనే మనం చూడలేం కదా, దూలం పెట్టుకొని చూడగలమంటారా? మంచి దృష్టి ఉంటుందా? ఉండదు. అందుకని ప్రభువారు వాళ్ళని ఏమని పిలుస్తున్నారు అని అంటే, ఏమన్నారు? వేషధారులు. అంటే మన బ్రతుకు ఎలా ఉందో, మనలో ఉన్న లోటుపాట్లేంటో మనం సరి చేసుకోకుండా వాళ్ళ జీవితం అలాగా, గతంలో వీళ్ళు ఎలాగా, వాళ్ళ బ్రతుకు తెలుసా, ఇదేంటి అని అంటే మన దూలాన్ని మనము కప్పిపెట్టుకుంటూ ఎదుటి వారిలో ఉన్న నలుసును అనమాట. మనల్ని సృష్టించిన దేవునికి ఆ వ్యక్తికి ఏమీ మధ్యలో అసమాధానం ఉండదు, కానీ ఎక్కడ లేని రోషం మనకి పుట్టుకొస్తుంది అనమాట. ప్రభువారు ఏమంటున్నారంటే ముందుగా నీలో ఉన్న లోపాలు సరి చేసుకో అని చెప్తున్నారనమాట. కొంతమందికి ఇదే పని అనమాట. ఏంటి అనంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారే, ఆయన రక్తములో కడగబడిన వారే, వాక్యం బాగా తెలుసు, ప్రార్థన బాగా తెలుసు, అన్నీ బాగా తెలుసు, కానీ వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి అంటే సీసీ కెమెరా ఏం చేస్తుంది? పరిసరాలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు అది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు. కొంతమంది డ్యూటీ సీసీ కెమెరా లాగా ఉంటుంది అనమాట. వాళ్ళను వాళ్ళు చూసుకోరు. ప్రభువారు స్పెసిఫిక్గా అందుకని ఏం చెప్పారంటే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలంట, ఎదుటోళ్ళని కాదు. నేను మిమ్మల్ని పరీక్షించడానికి నేను సరిపోను, మీరు నన్ను పరీక్షించడానికి సరిపోరు. ఎవరికి వాళ్ళు ఏ వెలుగులో పరీక్షించుకోవాలి? ఆయన వెలుగులో పరీక్షించుకోవాలి. ఇంకొకళ్ళని అనే ముందు ఏం చేయాలి అని అంటే నిజంగా మన జీవితం ఏ విధంగా ఉంది అనేది మనల్ని మనం సరి చేసుకోవాలని చెప్తున్నారనమాట. మనం ఆరాధన చేస్తున్నామని అంటే ఆయన దుఃఖపడుతున్నాడా మన ఆరాధన చూసి, సంతోషించేవారుగా ఉన్నారు అనేది మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు? మనం చదువుకున్న లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే నీ కంటిలో ఉన్న దూలంను చూడక, ముందుగా దేవుని సన్నిధానంలోనికి వచ్చిన మన ఫాల్ట్స్ని, మనలో ఉన్న లోపాలని, ఎక్కడ తప్పిపోతున్నాం, సరైన ప్రార్థనా జీవితం మనకుందా, శక్తివంతంగా ప్రార్థించగలుగుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి.
మన జీవితాల్లో నీతి ఉంటుందా, దేవుని నీతితో మన నీతి మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనలను మనం పరీక్షించుకోవాలి. పరిశుద్ధంగా జీవించే విషయంలో పక్కోడు పరిశుద్ధంగా లేడు, వాడు అటు ఇటుగా ఉంటున్నాడంటే అది నీకెందుకని అంటున్నారనమాట. ప్రభువారు లాస్ట్లో ఆరోహణ డే ఆయన వెళ్ళేటప్పుడు కూడా యోహాను సువార్తలో ఏమంటున్నారు అంటే, అది మనం చూస్తే ఒక్కసారి యోహాను సువార్తలో యోహాను సువార్త 21వ అధ్యాయము 102వ పేజీ. యోహాను సువార్త 21వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తే పేతురు గారే ఇక్కడ ప్రభువారిని అడిగేది ఎవరు అని అంటే బయట వ్యక్తులు కాదు. 3.5 సంవత్సరాలు ప్రభువారిని వెంబడించిన పేతురు గారు, నీ మీద సంఘాన్ని నిలుపుతాను అని వాగ్దానం పొందుకున్న పేతురు గారు చెప్పే మాట. ఇక్కడ ప్రభువారిని ఏమడుగుతున్నారంటే, పేతురు అతన్ని చూచి ఇంకొక శిష్యుని చూచి అతని గురించి ప్రభువారిని అడుగుతున్నారు. ఏమని? ప్రభువా ఇతని సంగతి ఏమని యేసుని అడుగను, ఏంటి తన విషయం అని అడుగుతున్నారనమాట. ప్రభువు వారు ఇచ్చిన రిప్లై ఏంటి అనేది మనం చూస్తే 22వ వచనంలో ఏమంటున్నారు. 22వ వచనంలో అందరం కలిసి చదువుకున్నాం. యోహాను సువార్త 21, 22. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమనను. నేను వచ్చేంత వరకు, నా రాకడ మరలా వచ్చేంత వరకు అతను ఉంటే ఏంటి, ఉండకపోతే నీకేంటి, నువ్వేం చేయాలని చెప్తున్నారు, నువ్వు నన్ను వెంబడించు అని చెప్తున్నారు. అంటే నీ పని నువ్వు చూసుకో అంటున్నారనమాట. మన భాషలో చెప్పుకోవాలంటే ప్రభువారు మనకు అదే చెప్తున్నారు. పక్కోళ్ళ సంగతి నీకెందుకు, నీ సంగతి, నీ కుటుంబం సంగతి నువ్వు చూసుకో. దేవుడు వస్తే నువ్వు ఎత్తబడగలవా దేవుని రాకల్లో? నీ కుటుంబంలో అందరూ దేవుని రాకల్లో ఎత్తబడగలరా? ఎంతవరకు దేవుని మార్గం నుంచి తప్పిపోయే వారి గురించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎదుటోళ్ళ మీద పెట్టే దృష్టి తప్పిపోయే వారి మీద పెడితే వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి. అంటే నీ వచ్చి నన్ను వెంబడించు అంటే నా మాట విని నా అడుగుజాడల్లో నడుచుకో, పక్కోళ్ళ సంగతి నీకు అనవసరం అని చెప్తున్నారనమాట. అంటే మొదట నీ సంగతి నువ్వు చూసుకో. గతంలో పేతురు గారు ఏమన్నారు, తప్పిపోయారు, ఆయన నేను ఎరగనన్నారు. ప్రభువారు ఇంకేమన్నారంటే నీ మీద నువ్వు దృష్టి పెట్టు, ఇంకా ఆత్మీయంగా నువ్వు బలపడటానికి నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయి, నన్ను వెంబడించని చెప్తున్నారు. మనము కూడా చేయవలసింది ఏంటి అని అంటే, మన ఆత్మీయమైన స్థితి, మన స్పిరిచువల్ లెవెల్ ఎంతగా ఉంది, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం చేయగలం. నిన్న కొంతవరకు ఆత్మీయంగా జీవించాం, ఓకే, ఆ ఆత్మీయత ఈ రోజుకి సరిపోదా. నిన్న టిఫిన్ తిన్నాము, భోజనం చేసాము, మధ్యాహ్నం రాత్రి డిన్నర్ చేసాము, 3 పూట్ల తిన్నాం కాబట్టి వాళ్ళు మానేస్తామా? మానం కదా. మరలా ఇవాళ మన పనులు చేసుకోవడానికి మనకి శక్తి కావాలి కాబట్టి మనం ఏం చేస్తుంటాం, ఈరోజు తింటాం. అలాగే ఈరోజు కూడా ఆత్మీయంగా మనం వృద్ధి చెందడానికి మనం ఏం చేయగలుగుతున్నాం అనేది మనలను మనం ప్రశ్నించుకోవాలి. వచ్చి ఆరాధన చేస్తున్నాము, ఏదో నామకార్థంగా మనం చేస్తున్నాము, మనం బతుకున్నాం కాబట్టి, ఆదివారం వచ్చింది కాబట్టి చేయడం కాదు. నిజంగా అది దేవునికి అంగీకారయుక్తంగా ఉంటుందా అనేది మనలను మనం ప్రశ్నించుకోవాలి. సో 3 సంగతులు మనం చెప్పుకున్నాం. ఏంటి, ఎందుకు గుడ్డితనం కలుగుతుంది, మన వాస్తవ స్థితిని మనం తెలుసుకోలేని పరిస్థితి ఎందుకు కలుగుతుంది అంటే, మొట్టమొదటిగా ప్రభువారు తెలియపరిచే సమాధాన సంబంధమైన సంగతులు ఏంటి, మనము గుర్తించలేని, అంటే సత్యము తెలిసిన సత్యాన్ని ఆచరించకుండా మన హృదయాన్ని ఎప్పుడైతే కఠినపరుచుకుంటూ ఉంటామో ప్రభువారు దర్శించే కాలాన్ని మనం గుర్తించలేము. ఫలితంగా శత్రువు యొక్క దాడిని పొందుకుంటాం. రెండవదిగా ఏంటి, మనలో ఉన్న ద్వేషాన్ని, అసూయని మనం డీల్ చేసుకోకపోతే కనుక మనం ఆత్మీయమైన గుడ్డితనంలో మనం ఉంటూ ఉంటాం. అతను సహోదరుడే, అతను ఏమనుకుంటున్నాడు, గుడ్డితనంలో ఉన్నాడు కాబట్టి నేను వెలుగులో నడుస్తున్నాను అనుకున్నాడు, కానీ చీకటిలో ఉండి ఎక్కడ నడుస్తున్నాడంట, చీకటిలో నడుస్తున్నాడు. మనం అదే స్థితిలో ఉంటే కనుక దాన్ని సరి చేసుకోవాలని చెప్తున్నారు. 3వ విషయం ప్రభువారు చెప్పేది ఏంటి అంటే, మనలో ఉన్న లోపాలు సరి చేసుకోవాలి. మనలో ఉన్న దోలాలు తీసుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళని ఏ విధంగా కరెక్ట్ చేయాలో మనకు తెలుస్తుంది అనమాట. కొంతమంది ఏమంటారు అంటే, ఎదుటి వాళ్ళని పరిసైడ్ ఏ విధంగా అన్నాడు, ఇతనిలా నేను లేను,
అతనిలా నేను చెయ్యట్లేదు, నేను చాలా స్పెషల్ అన్నట్టుగా చెప్పాడు అనమాట. అందుకని ప్రభువారు ఆరాధించడానికి వచ్చిన మనలను వేషధారులు అని ప్రభువారు అనకుండా ఉండాలి అంటే ఈ వారమంతా ఏ విషయాల్లో తప్పిపోయామో దాన్ని సరి చేసుకోవాలి, మన మీద మనం దృష్టి పెట్టాలి అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. అటువంటి కృపలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.